సభ రౌండ్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాలను తెలియజేస్తుంది. నిజానికి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కారణం కూడా ఉన్నారు. మనకందరికీ తెలుసు, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళకు ప్రయోజనం జరిగే విధంగా రూపొందించి దాన్ని అమలు చేసినటువంటి సందర్భం మనకు తెలిసింది. నిజానికి ఎప్పుడు కానీ ఒక దేశానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఒక బడ్జెట్ తయారు చేసి దాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేసి ఆ అధ్యయనాల రిపోర్ట్ ఆధారంగా ప్రణాళిక తయారు చేసి ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ రంగాలలో వాళ్ళ స్థితిలో ఎట్లా ఉన్నాయి అనేది పరిశీలించి దాని ఆధారంగా బడ్జెట్ తయారు చేయాలి. కానీ దురదృష్టం కొద్ది మన భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి బడ్జెట్ అన్నీ కూడా గత 70 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు కావచ్చు బడ్జెట్ అన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా రూపొందించబడింది. నిన్న కాకుండా మనమందరం కూడా పాల్గొన్నటువంటి ఉద్యమం, నాయకత్వం వహించినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. 3వ దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సందర్భంలో నేను నాతో పాటు మీరందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు మనమందరం ఆలోచించింది ఒక నిర్ధారణ కూడా వచ్చింది ఏంటంటే భారతదేశంలో చిన్న రాష్ట్రాల ద్వారానే అణచబడ్డ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని, ఆ రాజ్యాధికారం ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి అణచబడ్డ సామాజిక వర్గాలు వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా, వాళ్ళ వృత్తుల దామాష ప్రకారంగా, వాళ్ళ అవసరాల దామాష ప్రకారంగా బడ్జెట్ కేటాయించుకొని దాన్ని అమలు చేసుకునేటువంటి అవకాశం దాన్ని ఆశించుకొని మనం తెలంగాణ ఉద్యమం పనిచేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం చివరిదాకా మనం పనిచేసుకోవచ్చినాం. మనం తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకొని తిరిగినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే సందర్భంలో మళ్ళీ ఒక్కసారి యోగానేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో మోసపోయినటువంటి అనుభవం కూడా ఈరోజు మనకు కనబడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి సందర్భంలోనే మన తెలంగాణ రాష్ట్రం పూర్తి సంపూర్ణ తెలంగాణ సాధించుకోవాలని చెప్పి మన పోరాటంలో కొనసాగుతున్న సందర్భంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు ముఖ్యంగా రెడ్డి వెలుమ బ్రాహ్మణ కులాలకు సంబంధించిన వాళ్ళు లేదా కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా మన ఉద్యమంలో ఉన్న మన రాజ్యాధికారంలోకి రావడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి దానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకొని ఆ ఎన్నికల్లోకి వచ్చి గెలిచి తిరిగి మనం ఓడించినటువంటి అనుభవం మనకు. తెలంగాణలో సుమారుగా 55-60% వరకు బీసీలు ఉంటాయి. నిజానికి ఏ ప్రభుత్వం అయినా సరే జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కేటాయించి అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. పోయిన సప్లిమెంటరీ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడితే దాంట్లో 60% ఉన్నటువంటి బీసీలకు కేవలం 2% బడ్జెట్ మాత్రమే కేటాయించి మనందరినీ కూడా కబలు పనిచేసినటువంటి సందర్భం మనం 1,00,000 కోట్ల బడ్జెట్లో మనకు కేటాయించిన బడ్జెట్ కేవలం 2,000 కోట్లు, 2% బడ్జెట్. 60% జనాభా, 2% బడ్జెట్. బడ్జెట్ విషయంలో మనకు తీవ్రంగా అన్యాయం జరిగిందని మనం బాధపడుతున్న సందర్భంలోనే ఒక్కసారి మొన్న ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించి మనం పరిశీలిస్తే 4% ఉన్నటువంటి రెండు 45 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు పెంచుకున్నారు. 0.5% ఉన్నటువంటి వెలువలు 9 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు పెంచుకున్నారు. వలస పాలకులను మనం నిరంతరం బాధపడుతూ భావిస్తూ ఎవరికైతే వ్యతిరేకంగా మనం పనిచేస్తామో ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు తెలంగాణలో ఆశించి గెలుచుకున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సంపన్న వర్గాలు 68 సీట్లు గెలుచుకున్నారు. కేవలం 10% ఉన్న సంపన్న వర్గాలు 68 సీట్లు, 60% ఉన్న బీసీలు 20 సీట్లు గెలుచుకున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రభుత్వం పూర్తి చేసినటువంటి మంత్రివర్గాలు కానీ ఎవరికి ఎటువంటి అధికారం లేనటువంటి విషయం కూడా మనం గమనించాలి. ఒకవైపున చట్టసభల్లో
విపరీతమైన అణచివేతకు వివక్షకు గురవుతున్న సందర్భంలోనే హైదరాబాద్ కేంద్రంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 10 to 100 వరకు అందరూ కూడా రెడ్డి, కమ్మ, వెలుమ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కార్పొరేట్ హాస్పిటల్స్ అని వాళ్ళ చేతుల్లో ఉంటాయి, ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటాయి, ఇండస్ట్రీస్ అని వాళ్ళ చేతుల్లో ఉంటాయి, రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటాయి. టాప్ 100 కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళనే ఉంటారు. టాప్ 100 కాంట్రాక్టర్లు ఉంటారు. బీసీలకు ఎక్కడ ఎటువంటి బాధ లేదు. అదృష్టం పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా దేశంలో ఉన్నటువంటి దళితులు సంఘటితమై లాబింగ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి ఒప్పించి మెప్పించి బీసీ సప్లాన్ అనేది ఒకటి సాధించుకోగలిగింది. బీసీ సప్లాన్ అనేది వాళ్ళ జనాభా తమాషా ప్రకారం వాళ్ళకు బడ్జెట్ ఎంత కేటాయించాలో దాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు. ఎక్కడైనా బడ్జెట్ ప్రాపర్గా ఖర్చు చేయకపోతే దాని మీద కూడా తిరిగి పోరాటం చేయడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ బీసీలకు సంబంధించి ఈ రోజు వరకు కూడా మాకు ఇంత బడ్జెట్ కావాలి, ఆ బడ్జెట్ మా సామాజిక వర్గాల ఉమ్మడి ప్రయోజనం కోసం కావాలని చెప్పి గట్టిగా నిలదీసిన సందర్భాలు చాలా పరిమితంగా ఉంటాయి. మనమందరం రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం, పబ్లిక్ మీటింగ్లు కూడా పెడుతున్నాం, కుల సంఘాల ఆధ్వర్యంలో మీటింగ్లు పెడుతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులను సాధించుకునే దిశగా లేదా అంత శక్తివంతంగా మనం పనిచేయలేకపోతున్నాం అనేది ఒక వాస్తవం మనకు అర్థమైంది. ఆ సందర్భంలోనే పోరాటం తప్ప మనకు ఇంకో మార్గం లేని సందర్భంలో ఈరోజు మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకొని ఒక కార్యాచరణ కూడా రూపొందించుకొని భవిష్యత్తులో దళితుల్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఎంతైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని సాధించుకోగలిగినో మనం కూడా అటువంటి సప్లాన్ని ఒకటి సాధించుకోవడం కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాల్సిన అవసరం మనకు తెలియజేస్తుంది. ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తుంది. ఇప్పుడు పెద్దలు జయప్రసాద్ గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.